హాయ్ అందరికీ శుభోదయం. హాయ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. మా మంచి పిల్లలు అంగన్వాడీ పిల్లలు అంగన్వాడీ విద్య వెరీ గుడ్ పిల్లలు. ఈరోజు ప్రీ స్కూల్ యాక్టివిటీస్ లో భాగంగా నేను మీకు ఈరోజు ఫెస్టివల్స్ అండ్ సెలబ్రేషన్స్. ఫెస్టివల్స్ అంటే ఏమి? వెరీ గుడ్. సెలబ్రేషన్స్ అంటే వేడుకలు. కాబట్టి ఈరోజు పండుగలు వేడుకల గురించి మనము తెలుసుకోబోతున్నాం పిల్లలు. ఓకేనా? మనకు కొన్ని పండుగలు ఉన్నాయి. ఆ పండుగల పేర్లు మీకు ఎవరికైనా తెలిసిందే చెప్పండి. హాసిని చెప్పు, బంగారు చెప్పు. ఏమేమి పండుగలు ఉన్నాయి? వెరీ గుడ్. క్రిస్మస్ పండుగ, ఇంకా వెరీ గుడ్ దీపావళి, ఇంకా చెప్పు. ఆవుల పండుగ, సంక్రాంతి. నెక్స్ట్ నువ్వు చెప్తున్నాను ఏం పండుగలుగా ఉదయం చెప్పుకున్నావు. చెప్పు నాన్న, చెప్పు బంగారు. నీకు తెలుసా పండుగలు ఏమేమి? చెప్పు. ఏం పండుగ? ఆవుల పండుగ. నువ్వు చెప్పున్నాను ఏమేమి పండుగలు ఉన్నాయి మనకి? నువ్వు చెప్పున్నాను లీలా. వెరీ గుడ్ దీపావళి. నువ్వు చెప్పుమా విజ్ఞాన్. నువ్వు చెప్పున్నాను ఏం పండుగ ఉన్నది? సరే నేనే చెప్పేదా? పండుగలు మనకి చాలా ఉన్నాయన్నమాట. పండుగలు మనకు ముందు నుంచి కూడా చాలా పండుగలు ఉన్నాయి. మన పెద్దోళ్ళు చేస్తున్నారు, మనం కూడా వాళ్ళతో కలిసి చేసుకుంటామా లేదా? అసలు పండుగలు చేసుకుంటాం కదా. ఫస్ట్ మొదటగా మనకు భారతదేశ వ్యాప్తంగా మన అన్ని జిల్లాల్లో, రాష్ట్రాల్లో, అన్ని ఊర్లలో పండుగలు చేసుకుంటామన్నమాట. ఏమన్నా అశ్విత్? పండుగలు ఫెస్టివల్స్ అంటే పండుగలు, అండ్ సెలబ్రేషన్స్ అంటే వేడుకలు. పండుగలు ఏవేవంటే చెప్తాను, చెప్పండి. దీపావళి, గట్టిగా చెప్పండి. దీపావళి, సంక్రాంతి, ఆ తర్వాత ఇంకేమొస్తాయి? వినాయక చవితి వస్తుంది. వినాయక చవితి, ఉగాది, గంగ జాతర, శనివారాల పండుగ, ఇంకా కావుల పండుగ వస్తుందా? ఆడి కృత్తిక. ఏ పండుగ? ఆడి కృత్తిక. వెరీ గుడ్. అవి కాకుండా ఇంకా ముస్లిమ్స్ కి అయితే ఏమేమి ఉంటాయి చూడండి. రంజాన్ పండుగ, బక్రీద్ పండుగ, పీర్ల పండుగ ముస్లిమ్స్ కు ఉంటాయి. అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళ పండుగలు ఏమేమి ఉన్నాయి? క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈ పండుగలు ఉన్నాయా? అవి కాకుండా మనకు నేషనల్ ఫెస్టివల్స్, జాతీయ పండుగలు ఉన్నాయి. అవేమేమి? ఇండిపెండెన్స్ డే చెప్పాలి, స్వాతంత్ర దినోత్సవం. అలాగే రిపబ్లిక్ డే. రిపబ్లిక్ డే అంటే ఏమి? జనవరి 26వ తేదీ ఉండమా నువ్వు సైలెంట్గా. జనవరి 26వ తేదీ మనము రిపబ్లిక్ డే చేసుకుంటామా లేదా? పిల్లలు, మన భారతదేశంలో రకరకాల మతాలు ఉన్నాయి. ఓకేనా? హిందూ మతం, బౌద్ధ మతం, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, జైనులు, ఇట్లా చాలా రకాల మతాలు ఉన్నాయి. ఓకేనా? మనకు హిందువులకి దేవాలయాలు ఉన్నాయి. శ్రీ మనం గుడికి పోతామా లేదా? ఏమేమి గుళ్ళు ఉన్నాయి? ఈశ్వరుని గుడి, శక్తి గుడి, వినాయకుని గుడి, అలాగే ఇంకా గంగమ్మ గుడి ఉందా లేదా? పరందెల్లే గంగా పోతామా లేదా? సుబ్రహ్మణ్య స్వామి చూసుకోబోగారు. ఆడి గుర్తుకు వస్తే మనము కావులు ఎత్తుకొని సుబ్రహ్మణ్య స్వామి గుడికి పోతామా లేదా? పోతాం కదా. పోతామా లేదా? మనము పోతాం కదా, అవునా కాదా? ఇప్పుడు మనకు దేవాలయాలు ఉన్నాయి. హిందువులకి దేవాలయాలు ఉన్నాయి, ముస్లిమ్స్ కి మసీదులు ఉన్నాయి. పలంనేరులో ఎప్పుడైనా చూసారా మసీదులు? ఊళ్ళల్లో కూడా ఉన్నాయి. వాళ్ళు ప్రతిరోజు అశ్విత్ కాలు మూసుకోబోగారు. వాళ్ళు ఏమి ముస్లిమ్స్ మసీదులో నమాజ్ చేస్తారు వాళ్ళు. అలాగే క్రిస్టియన్స్ చర్చిల్లో ప్రార్థనలు చేస్తారు.
బౌద్ధులు ఏమి బౌద్ధులు అంటే ఏమి? బౌద్ధుని చూసారా? గౌతమ బుద్ధుని ఆ గుళ్ళో వాళ్ళు ప్రార్థిస్తారన్నమాట. అవునా కాదా? ఇప్పుడు మనకు పండుగలు వస్తే మనం ఎట్లా రెడీ అవుతాము? సంక్రాంతి పండుగ వచ్చింది అనుకో బంగారు, నిఫీకు నన్ను ఆవులు ఉన్నాయి ఇంట్లో, ఉండండి కాళ్ళు. సంక్రాంతి పండుగ వస్తే మనము ఆ రోజు ఏం చేస్తాము? ఉదయం లేచి ఫస్ట్ భోగి పండుగ రోజు భోగి మంటలు వేసి మనము పాతవి సాపులు పరకలు కట్లు అంతా వేసి మన ఇంటి ముందర భోగి మంటలు వేసి మనం చలిగాల్చుకుంటామా లేదా? వేసుకుంటామా లేదా? ఆ రోజు అనపకాయలు ఉడకబెట్టి బంగారు పెట్టి కదా ఏమి తింటాం. మరుసటి రోజు నానా పెద్దలకి గుడ్డలు పెడతామా? ఆ రోజు కొత్త బట్టలు వేసుకుంటాం కదా మనము. మూడో రోజు సంక్రాంతి రోజు హరికత్ దాస్ వస్తాడు చూడండి. హరికత్ దాస్ వచ్చి చూడండి తల మీద ఇది పెట్టుకుంటాడు. మనం ఇంటింటికి వచ్చి కూర్చోడు. ఆయన దగ్గర ఒక తంబూరు ఉంటుంది, దాంతో అట్లా మ్యూజిక్ చేసుకుంటూ వచ్చి పాటలు పాడుతూ వస్తే మనం అందరూ ఇంటి దగ్గర బీమేస్తాం ఇక్కడ అతనికి. ఓకేనా? కూర్చోండి. తర్వాత మూడో రోజు పిల్లలు సంక్రాంతి రోజు ఆవులంతా మనం శుభ్రం చేసి ఆవులు మేకలు గొర్రెలు తర్వాత అన్ని ఎద్దులు అన్నిటికీ మనం జంతువులకంతా కూడా మనం ఆ రోజు స్నానం చేపించేస్తాం. ఎద్దులకి ఈ కొమ్ములంతా ఎట్లుంటారు పడుకో కొమ్ములంతా బాగా జోరేస్తాము, పెయింట్ పూసేస్తాం, దానికి రంగురంగుల పెయింట్లు కొమ్ములకి. ఆవులకి బొట్లు కట్టేస్తాము, చెరుకులు తెచ్చి కట్ చేసి సన్నగా దారాలు దానికి దండలాగేస్తాము, పూలేస్తాము, కలర్ పేపర్లో కడతాము దానికి. అబ్బా ఎంత బాగా ఆ రోజు ఆవులు తరుముకొని పోయి మన ఊరిలో చూసారు ఎప్పుడైనా? మన ఊర్లో ఏమి ఫాస్ట్గా పరిగెత్తాయో ఆవులు ఆ రోజు సంక్రాంతి. ఓకేనా? బంధువులంతా మన ఇంటికి వచ్చింటారు. చాలా ఊళ్ళలో కోళ్ళు కట్ చేస్తారు. ఆ రోజు గంగమ్మకి పొంగులు పెడతారు, ఎల్లమ్మకి పొంగులు పెడతారు, ముత్యాలమ్మకి పొంగులు పెడతారు. అవునా కాదా? పెడతాం. ఓకేనా? అలాగే దీపావళి పండుగకి ఫస్ట్ రోజు నరక చతుర్దశి. ఆ రోజు నరకాసుని చంపిన రోజు ఎవరు? సత్యభామ. ఆ రోజు అందరూ లేచి టపాసులు అంటిస్తామా మన ఇంటి దగ్గర? అంటిస్తామా లేదా? తర్వాత టపాసులు అంటించిన తర్వాత ఏం చేస్తాం మనము? తలంటుకుంటామా? తలంటుకొని స్నానం చేస్తాం. తల స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాం. మరుసటి రోజు దీపావళి. ఆ రోజు మనం గుళ్ళకి మన ఇంట్లో కజ్జాలు కలుస్తాం, అత్తిరసాలు. నన్ను అశ్విత్ బాగా కూర్చోబంగారు. కజ్జాలు కలిసి మనము తట్లో పెట్టుకొని గుళ్ళకి వెళ్ళారా లేదా మీరు? అశ్విత్ నువ్వు పోయినావా? ఎప్పుడైనా గుడికి పోయినావా? పోయినావా లేదా? గుడికి పోయి మీరు ఈశ్వరుని గుడికో మారేం గుడికో పోయినారా లేదా? మొక్కుకొని వచ్చేస్తారు. అలాగే పిల్లలు గంగమ్మ జాతరకి మనమందరూ అశ్విత్ మనమందరూ ఈసారి వెళ్తాం గంగమ్మ జాతరకి ఆటోలో. గంగమ్మ జాతరలో మనకి కంఠద్దాలు ఉంటాయి, మనకు కొత్తవి నెయిల్ పాలిష్లు, దండలు, గాజులు, షూలు, జీన్స్ ప్యాంట్లు, టీ షర్ట్లు, తర్వాత పిల్లంగోయలు, ఊపేటివి, బుడ్డలు పెద్దవి, సౌండ్లు, డీజే డ్యాన్సులు ఉంటాయి లేదా? పోయినారు గంగమ్మ జాతరకి ఎప్పుడైనా? పోయి మొక్కుకొని అక్కడ జాతరలన్నీ కొనుక్కొని వచ్చినారా? రంగల రాటాలు ఉంటాయి లేదా? గుర్రము రంగల రాటం ఉంటుంది, పైకి ఇట్లా ఉయ్యల్లాగా ఇట్లా పైకి కిందకి వచ్చే రంగల రాటం ఉంటుంది. నేనైతే 2-3 సార్లు పడవలో కూడా పోయి కిందకి పోయి పైకి వచ్చినాను అనమాట. అట్లా మీరు ఏదంటే పోయినారు? ఐస్ క్రీమ్లు ఉంటాయి తినడానికి ఉంటాయి లేదా? బొమ్మల అంగుళ్ళు ఉంటాయి, గాజుల అంగుళ్ళు ఉంటాయి. ఎన్ని రకాలు సామాన్లు, ఇంటికి అవసరమయ్యే సామాన్లు, ఇవన్నీ దండలు, పెద్ద అంగుళ్ళు, టీ అంగిళ్ళు. తర్వాత పచ్చబాబించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ పచ్చబాబించుకునే అంగుళ్ళు ఉంటాయి. అలాగే పిల్లలు రంగుల రాటాలు, తర్వాత మనకు టిఫిన్ అంగుళ్ళు, రకరకాలు అన్నీ ఉంటాయన్నమాట. ఎక్కడ జాతరలో. మీరు పోయి తర్వాత జాతరలో మీరు గంగమ్మను చూసుకొని అవన్నీ తీసుకొని వచ్చినారు ఎప్పుడైనా? బుడ్డలు గనా తీసుకొచ్చినారా లేదా? తీసుకొచ్చినారు. అట్లా మనము గంగ జాతర చేస్తాం. తర్వాత ఇంకా తెలిసిందే ఇప్పుడు క్రిస్మస్ పండగకి క్రిస్మస్ తాత ఉంటాడు కదా, అక్కడే ఉండి నేను చూపిస్తాను. ఇట్లే క్రిస్మస్ తాత చూడండి. ఆ రోజు చర్చికి వెళ్తారు అందరూ. చర్చికి వెళ్ళి ఆ రోజు చర్చిలో చూడండి ప్రార్థన చేస్తారు. బాగా చూడండి నేను చూపిస్తాను.
ప్రార్థన చేసి ఇదే 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 చర్చి పలంనేరు ఆడే కూర్చోండి. పలంనేరు పోలీస్ స్టేషన్లో పక్కన ఉంది పెద్ద చర్చి. ఎప్పుడైనా మీరు కూడా వెళ్ళొచ్చు చర్చికి. చర్చిలో యేసు ప్రభు ఉంటాడన్నమాట. ఓకేనా? అక్కడ చర్చికి వెళ్ళి మనం ప్రార్థన చేయించి అట్లే కూర్చోండి. సార్లు అట్లే కూర్చోండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసి మనము వచ్చేయచ్చు. ఆ రోజు చాక్లెట్ అంతా పంచుతారు అక్కడ చర్చి దగ్గర పిల్లలకి అందరికి. ఇది కేక్ కట్ చేస్తారు. కాళ్ళు ముసుకున్నాను. కేక్ కట్ చేస్తారా లేదా? కేక్ కట్ చేస్తారా లేదా? మీకు ఎవరైనా ఇచ్చారా కేకు? సరే. అలాగే ఈద్ ముబారక్ పండుగ వస్తుంది. రంజాన్ పండుగ. ముస్లిమ్స్ పిల్లలందరూ టోపీలు వేసుకొని బాగా దుబ్బా వేసుకొని తెల్ల ప్యాంట్లు వేసుకొని ఒకరికొకరు ఈద్ ముబారక్ అని ఇట్లా ఈద్ ముబారక్ అని ఒకరికొకరు ఇట్లా చేసుకుంటారన్నమాట. ఒకరికొకరు హచ్చుకుంటారన్నమాట. అది ఈద్ ముబారక్. అలాగే పిల్లలు వినాయక చవితి వస్తుందా రాదా? వినాయక చవితి వస్తుందా రాదా? వినాయక చవితికి మీరు అంతా మన ఊళ్ళో వినాయకునికి నిలబెట్టాలని, గుడి దగ్గర వినాయక బొమ్మను పెట్టాలని ఊరంతా లైట్లు వేసేసి పెద్దవి అశోక్ మాను తెచ్చి నాటేసి లైట్లు వేసేసి జిగిల్ 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 అని లైట్లు మొలుగుతూ ఉంటాయి. వినాయకుడిని తీసుకొచ్చి బొమ్మని విగ్రహాన్ని అక్కడ పెట్టి పూజలు చేస్తారు. మైకులు పెడతారు. డ్యాన్సులు. ఆ రోజు మనమంతా కొత్త బట్టలు వేసుకొని ఆ రోజు కుడుములు చేస్తాము. అమ్మోళ్ళు మన ఇంట్లో కుడుములు తింటాము. నానా విజ్ఞాన్ దేవుడికి మొక్కుకొని దేవుడికి కుడుములు పెట్టి మొక్కుంటామా లేదా? సౌండ్ చేయకూడదు. మొక్కుంటామా లేదా? కాబట్టి వినాయక చవితికి అట్లా చేస్తాం. తర్వాత దండాలయ్యా ఉండ్రాలయ్యా అని పాటలు వీధులతో వేస్తూ ఉంటే మీరందరూ పోయి డ్యాన్సులు వేసి ఉంటారా లేదా? గుడి దగ్గర మన వీధిలో 3 రోజులు 5వ రోజు మన 5వ రోజు నిమజ్జనం చేస్తారు. అవునా కాదా? అలాగే ఇప్పుడు ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర దినోత్సవం వచ్చిన రోజు మనము మీరందరూ కొత్త బట్టలు వేసుకొని బాగా ఆ రోజు ఫ్రెష్గా తలస్నానం చేసి బాగా పౌడర్ పూసుకొని మీరు భలే స్టైల్గా వస్తారు. ఆ రోజు అందరూ మేము కూడా కొత్త చీరలు కట్టుకొని ఆ రోజు బాగా రెడీ మనం వస్తాం. వచ్చిన తర్వాత మీరు జెండాలు ఎత్తుకుంటారు. చిన్న జెండావి బ్యాటరీస్ ఇక్కడ పెట్టుకుంటారు. మనం ఇక్కడ జెండాని ఇక్కడ నెహ్రూ తాత, గాంధీ తాత, ఇందిరాగాంధీ బొమ్మ పెట్టి ఇక్కడ పూజ చేసినామా లేదా? మనం అందరూ మీ అమ్మోళ్ళు అందరూ వచ్చి మనం ఇక్కడ పూజలు చేసి స్కూల్ దగ్గర జెండా ఎగరేసినామా లేదా? జెండా పాటలు పాడుకున్నామా లేదా? అక్కడ చేసుకుంటారు కదా. ఆ రోజు మనకి అక్కడ స్కూల్లో చాక్లెట్లు అందరికీ పంచి మీకు స్వీటు అన్ని మేడం వాళ్ళు ఇచ్చినారు. మన స్కూల్లో కూడా ఇచ్చినాం కదా చాక్లెట్లు. తినేసి మళ్ళా మనం జెండా ఎగరేసి వెళ్ళిపోతాం కదా. అలాగే జనవరి 26వ తేదీ రిపబ్లిక్ డే రోజు కూడా ఆ రోజు కూడా మనము కొత్త డ్రెస్సులు వేసుకొని జెండా పండుగ జరుపుకుంటాం. ఓకేనా? అలాగే పిల్లలు పండుగలు వేడుకలు చాలా బాగా మన ఇళ్ళల్లో మన అమ్మోళ్ళు చేస్తారన్నమాట. ఎప్పుడైనా పెద్దోళ్ళు చనిపోతే వాళ్ళ తాతోళ్ళకి అవ్వలకి చనిపోయిన వాళ్ళు గుడ్లు పెట్టే కూడా మనం అక్కడ పోతామా లేదా? సమాధుల దగ్గరికి. ఉగాది రోజు పోలీలు చేస్తారా లేదా మీ ఇంట్లో? ఆ రోజు కొత్త బట్టలు కట్టుకొని మనము ఆ రోజు ఎన్ని పిండి వంటలు చేస్తాం. బంధువులంతా వచ్చింటారు ఉగాది రోజు. అది కొత్త సంవత్సరం మనకి. ఆ రోజు మన ఇంట్లో గుడ్డలు పెట్టి మొక్కుకొని పోలీలు చేసి అప్పుడు వేపాకు బెల్లము మనం అందరికి పంచుతామా లేదా? పంచుతామా లేదా? మీరు కూడా తింటారు కదా. ఉగాది పచ్చడి బెల్లము, వేపాకు, లేత చిగురు, చిన్న మామిడికాయ ముక్కలు కొద్దిగా కలిపేసి అందరికి మనం పంచుతాం. ఆ రోజు సమాధుల దగ్గరికి పూజలు చేసుకుని వస్తాం. పెద్దలు పోయారా లేదు ఎప్పుడైనా? కాబట్టి మనము ఈ ఫెస్టివల్స్ పండుగలు వేడుకలు ఖచ్చితంగా కూడా వచ్చే పండుగల్ని వేడుకగా మనం జరుపుకుంటామా లేదా? చెప్పండి, జరుపుకుంటామా లేదా? కాబట్టి మీరందరూ కూడా మర్చిపోకుండా పండుగలు ఏమేమి పండుగలు అంటే నువ్వు శశాంక్, ఉదయ్, నువ్వు నాన్న ఏం చెప్పాలి పేర్లు ఫాస్ట్గా? ఉగాది, సంక్రాంతి, దీపావళి, వినాయక చవితి, ఆడి కృతిక, రంజాను, బక్రీదు, ఇండిపెండెన్స్ డే ఇవన్నీ చెప్పాలన్నమాట. ఓకేనా పిల్లలు? ఓకే, క్లాస్ పట్టండి.